తుంగభద్ర డ్యాం స్టాప్ లాక్ గేట్ బిగింపులో సాంకేతిక లోపం తలెత్తింది. వెడల్పు 2 అంగుళాలు ఎక్కువ కావడంతో సమస్య ఏర్పడింది. తుంగభద్ర జలాశయంలో కొట్టుకుపోయిన 19వ నంబరు క్రస్ట్ గేట్ స్థానంలో స్టాప్ లాగ్ బిగించే ప్రక్రియ నిన్న పకడ్బందీగా మొదలైంది. స్టాప్ లాగ్ తొలి బ్లాక్ను భారీ వాహనంపై ఆనకట్ట వద్దకు తరలించారు. క్రస్ట్ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు 5 ఇంజనీర్ల పర్యవేక్షణలో తమిళనాడుకు చెందిన కార్మికులు బ్లాక్ను కిందకి దించారు. ఇక గేట్ అమరిక కోసం కౌంటర్ వెయిట్ కింద భాగంలో గంట పాటు వెల్డింగ్ చేశారు. 1635 అడుగుల వద్ద స్టాప్ లాగ్ను గైడ్ యాంగిల్లోకి దించాల్సి ఉంది. 60 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు, 13 టన్నుల బరువైన భారీ ఇనుప నిర్మాణంతో గేటును తయారు చేశారు. అయితే కొలతల్లో కాస్త తేడా రావడంతో 2 అంగుళాల మేర గేటును కటింగ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. స్టాప్ లాగ్ను 1635 అడుగుల ఎత్తులో గైడ్ యాంగిల్లో అమర్చడం ఈ మొత్తం ప్రక్రియలో తొలి ఘట్టం. స్టాప్ లాగ్ను అటు ఇటు అంగుళం చొప్పున తగ్గించిన అనంతరం గైడ్ యాంగిల్లో కూర్చోబెడతారు. అక్కడి నుంచి నీటి మట్టం తగిలే దాకా అంటే 1624 అడుగుల వరకు సులువుగానే స్టాప్ లాగ్ బ్లాక్ను కిందకి దించవచ్చు. ఆ తర్వాత నుంచి 11 అడుగుల కిందకి స్పిల్వే లెవెల్ వద్ద బెడ్ మీద కూర్చోబెట్టారు. ఈ ప్రక్రియలో అత్యంత సంక్లిష్టమైనది, కీలకమైనది ఇదే. స్పిల్వే నుంచి శరవేగంగా దూసుకొస్తున్న నీటి ప్రవాహాన్ని ఆపుతూ స్టాప్ లాగ్ బ్లాక్ను లోపలికి దించాలి. ఈ 11 అడుగుల ప్రయాణం నీళ్లలోనూ సాగుతుంది. అయితే కొట్టుకుపోయిన 19వ గేటు తాలూకా ముక్క ఒకటి లోపలే ఇరుక్కున్నట్లు గుర్తించారు. దానిని కూడా తొలగించాల్సి ఉంది. ఇది రాతి కట్టడం కావడంతో ఒక్క రాయి దెబ్బతిన్న పెను ప్రమాదం తలెత్తే ప్రమాదముందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు. పనుల నేపథ్యంలో డ్యాం సమీపానికి ఎవరిని అనుమతించడం లేదు. తుంగభద్ర ఆనకట్ట కింద భాగంలో నది 2 పాయలుగా ప్రవహిస్తోంది. అక్కడికి కూడా ప్రజలను వెళ్లనివ్వడం లేదు. పూర్తి స్థాయిలో నిషేధం విధించారు. ప్రస్తుతం జిందాల్లో తయారైన స్టాప్ లాగ్ ఎలిమెంట్ను అమర్చే ప్రక్రియ మొదలుపెట్టారు. ఇంకా నారాయణ ఇంజనీరింగ్, హిందుస్థాన్ ఇంజనీరింగ్ వర్క్ షాపులలోనూ బ్లాక్లు దాదాపుగా సిద్ధమయ్యాయి. అమర్చే ప్రయత్నం నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే ఒక ఎలిమెంట్ అయితే సెట్ చేశారు. ఇది 60 అడుగుల పొడవు ఉంటుంది, 4 అడుగుల ఎత్తు ఉంటుంది. అయితే ఈ ఎలిమెంట్ పైన ఇంకా 2 ఎలిమెంట్లు, మొత్తం ఈ రోజు సాయంత్రానికంతా 3 ఎలిమెంట్లు అమర్చేందుకు కూడా ఇంజనీర్లు కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక ఎలిమెంట్ కింది భాగంలో కూర్చోబెట్టడంతో ఇంజనీర్లు అంతా కూడా ఊపిరి పీల్చున్నారు. ఎందుకంటే నిన్న ట్రై చేశారు, కానీ కొంత కొలతల్లో వ్యత్యాసం ఉండడం వల్ల మళ్ళీ ఆ ఎలిమెంట్ బయటకు తీసి లెఫ్ట్ సైడ్ 1 అంగుళం, రైట్ సైడ్ 1 అంగుళం కట్ చేసి ఇవాళ మార్నింగ్ మళ్ళీ అదే ఎలిమెంట్ తీసుకెళ్లి డ్యామ్ కింది భాగంలో ఏదైతే ఈ 19వ గేట్ ఉందో ఆ కొట్టుకుపోయిన దాంట్లో నిన్న ముక్క ఉందని కూడా, ఆ పాత గేటు ముక్క కూడా ఉంది. దాన్ని గోడ కంటి పెట్టుకుని ఏమాత్రం చేసినా కానీ డ్యామ్కే ప్రమాదం ఉందని కానీ భావించినటువంటి నేపథ్యంలో ఈ గేట్ల అమరిక నిపుణులైనటువంటి కన్నయ్య నాయుడు మరి కొంతమంది ఇంజనీర్ల బృందం కూడా దానిపైన కూడా కొంత సెర్చ్ చేశారు. అయితే అక్కడ లేదని దాని తర్వాత ఈ హెల్మెట్ జిందాల్ కంపెనీ నుండి తెచ్చినటువంటి హెల్మెట్ ని కొంత మళ్ళీ కట్ చేసి 2 వైపులా సరిగ్గా ఏదైతే గేట్ కొట్టిపోయిన స్థానంలో ఉందో ఆ స్థానంలో కూడా సెట్ చేయడం జరిగింది. దీంతో ఇంజనీర్లు అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే బెడ్ లెవెల్ దగ్గర కావాలంటే 12 అడుగుల హైట్ ఉంటుంది కాబట్టి ఇంకో 2 ఎలిమెంట్లు ఒకదానిపైన ఒకటి అమర్చాల్సి ఉంటుంది. మెయిన్గా ఈ 12 అడుగుల వరకు బెడ్ లైన్ లో నీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో అక్కడ హెల్మెట్ ను సెట్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే వరద ఉధృతిలో ఏదైనా జరిగిందంటే డ్యామ్కే ప్రమాదం ఉంది కాబట్టి ఇంజనీర్లు అంతా కూడా చాలా పకడ్బందీగా ప్రణాళికతో ఈ హెల్మెట్లను కూడా సెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో సాయంత్రానికల్లా ఇంకో 2 హెల్మెట్లు ఒకదాని తర్వాత ఒకటి మొత్తం 12 అడుగులుగా అవుతుంది. సో బెడ్ లెవెల్ వచ్చిన తర్వాత కొంత గేట్ల అమరిక అనేది కొంత ఈజీగా అవుతుంది. మొత్తం 5 హెల్మెట్లను కూడా సెట్ చేస్తామని కూడా ఇంజనీర్లు చెప్తున్నటువంటి పరిస్థితి.
ఏది ఏమైనప్పటికీ ఇంకొక ఎలిమెంట్ కూడా సపరేట్ గా ఒకటి తీసుకొని రావడం జరిగింది. అది కూడా డ్యామ్ దగ్గరికి ఉదయాన్నే తీసుకొచ్చారు ఇంజనీర్లు. సో మొత్తం 6 ఎలిమెంట్లను అయితే సిద్ధం చేశారు. 5 ఎలిమెంట్లను సెట్ చేస్తున్నారు. గత ఏదైతే గేట్ కొట్టుకుపోయినప్పటి నుంచి కూడా తెలంగాణ, అదేవిధంగా రాయలసీమ మరియు కర్ణాటక రైతులు కూడా నీళ్లు వృధా అవుతున్నాయి, గేట్ల అమరికను త్వరగా చేయాలి అని కూడా ఏదైతే ప్రార్థనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న ఏదైతే ఒక ఎలిమెంట్ సెట్ చేసినటువంటి క్రమంలో అది సెట్ కాకపోవడంతో కొంత ఇంజనీర్లు కూడా నిరాశ గురైనా అయినప్పటికీ కూడా పట్టుదని వదలని విక్రమార్కులు వాళ్ళు ఎలాగైనా సరే బయటకు వెళ్ళిపోతున్నండి నీరుని అరికట్టి తాగునీటి అవసరాలకు అందించాలని కూడా విశ్వ ప్రయత్నాలు కూడా రాత్రి పగలు కూడా వాళ్ళు కష్టపడి ఏదైతే సాహసోపేతంగా ఈ ఎలిమెంట్ ని కూడా సెట్ చేయడం జరిగింది. సాయంత్రానికంతా కూడా మరో 2 ఎలిమెంట్లను కూడా సెట్ చేసామని కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ ఫస్ట్ ఎలిమెంట్ సక్సెస్ కావడంతో ఇటు బోర్డు అధికారులు అయితేనేమి ఇంజనీర్లు అయితేనే కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. గుడ్ న్యూస్ చెప్తామని నిన్ననే చెప్పారు, బట్ కాకపోతే కొన్ని సాంకేతిక లోపాల వల్ల అది సెట్ కాలేదు. సో ఈ రోజు అయితే ఒక ప్రణాళికాబద్ధంగా ఆ ఎలిమెంట్ సెట్ చేయడం జరిగింది. పవన్ రైట్, థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రగతి నగర్లో సర్వే నంబర్ 134లో అక్రమంగా నిర్మించిన 3 అంతస్తుల భవనాలను నిన్నటి నుంచి హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో నిన్న ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కబ్జాదారుల నుంచి సుమారు 10 కోట్ల విలువైన స్థలాన్ని హైడ్రా కాపాడింది. గత సంవత్సరం నుంచి భూ కబ్జాదారులు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల స్థలాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపడుతున్నారని పలు ఫిర్యాదులు హైడ్రాకు అందడంతో కమిషనర్ రంగనాథ్ ఎర్రకుంటను సందర్శించి కూల్చివేతలకు ఆదేశించారు.